ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమెరికన్లు 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ అప్ పేరుతో ఆందోళనలు చేస్తున్నట. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఎలన్ మస్క్ పైన ఫైర్ అవుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏమవుతుందంటే ఏ దేశం పైన అయితే ఆ దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు పన్నులు విధిస్తూ ఉన్నాడు. ఈ పన్నులు విధించడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన పన్నులు విధిస్తున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏపీ నుంచి రొయ్యలు పంపిస్తారు అమెరికాకు పంపిస్తే ఇంతకుముందు ఒక కిలో రొయ్యలు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు మళ్ళీ అదనంగా 26 రూపాయలు పెరుగుతూ ఉంది. అంటే 26% పన్ను వేసిండు కాబట్టి వాళ్ళు 26 కాదు 50 రూపాయల దాకా కూడా వేస్తున్నారు. దాన్ని ఇష్టం వచ్చిన అట్లా పెంచేస్తారు. పెంచేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన భారీగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోతే ఏమవుతుంది, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 150 రూపాయలు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకు భారం పడుతూ ఉంది. అరే అనవసరంగా నువ్వెందుకు ఇట్లా సుంకాలు వేసి పన్నులు విధించి పరిశాన్ ఎందుకు వేస్తారో నాయన, చేస్తే మనకంతా కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇక్కడ అందరికీ నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రజలందరూ మొత్తం రోడ్ల మీదకి వచ్చిరట. నిన్న 5 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి నిరసన చెప్పినరు అమెరికాలో. ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా కూడా చెప్పినట. అమెరికాలోని మిన్నెసోటాలో హ్యాండ్స్ అప్ ఆందోళనలో భారీ సంఖ్యలో పాల్గొన్న జనం అని చెప్పేసి చూసుకో, ఇక భారీగా వచ్చేసిండ్రు పబ్లిక్.